రెండేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు 1,34,000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన హయాంలో 31 కుంభకోణాలు జరిగాయన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ మీడియాతో మాట్లాడారు. కోట్ల రూపాయలు ఎరచూపి చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల హామీలను ఆయన ఇంతవరకు నెరవేర్చలేదని జగన్ విమర్శించారు. బినామీలంతా భూములు కొన్నాక రాజధాని ప్రాంతం ప్రకటించారని ఆక్షేపించారు. ప్రధానంగా అందరి లీడర్లను కలుస్తూ ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ వస్తూ ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఈ బుక్ కాపీలు మీరు అడగడం, కాపీలు మీకు ఇచ్చేదానికోసం మీ అందరికీ కాస్త చెప్పి ఆ తర్వాత ఇద్దామనే ఉద్దేశంతో మీరు అడిగితే ఇద్దామని చెప్తా. ఇవాళ విడిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 20 కోట్లు 30 కోట్లు ఎర్ర చూపుతూ డబ్బులు ఇస్తూ కొనుగోలు చేస్తా ఉన్నారు అని అంటే డెమోక్రసీలో మనం ఉన్నాం. మన కళ్ళ ముందరనే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తా ఉంటే ఎమ్మెల్యేలకు కొనుగోలు చేస్తా ఉంటే ఇంత డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి చంద్రబాబు అని చెప్పి కనీసం అడిగే పరిస్థితి అన్నా ఉందని అడుగుతాం. విచ్చలవిడిగా ఇంత బ్లాక్ మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ తన దగ్గర ఉన్న బ్లాక్ మనీని చివరకు తెలంగాణలోని తన పార్టీ ఎమ్మెల్సీని గెలిపించుకునేదానికి డబ్బులు ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపులతో సహా రెడ్ హ్యాండెడ్ గా చంద్రబాబు నాయుడు గారు దొరికిపోతే ఇంత బ్లాక్ మనీ నీ దగ్గర ఎక్కడి చంద్రబాబు, ఎక్కడి నుంచి వచ్చింది చంద్రబాబు ఇంత డబ్బులు అని చెప్పి అడిగే పరిస్థితి మన దగ్గర ఉందా అని అడుగుతాము. తెలంగాణలో మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ఆడియో వీడియో టేపులతో దొరికిపోవడం, అక్కడి నుంచి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారు చివరికి ఆంధ్ర రాష్ట్రంలో కూడా అడ్డగోలుగా పట్ట పగలే 20 కోట్లు 30 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యే నుంచి కొనుగోలు చేస్తా ఉంటే ఇంత బ్లాక్ మనీ ఎక్కడి చంద్రబాబు అని చెప్పి అడగలేని పరిస్థితి. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందని అడుగుతాం. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఇంత డబ్బులు ఎరచూపుతూ ఎమ్మెల్యేను కొనుగోలు చేయడం, అంతటితో కూడా ఆగిపోకుండా చివరకు కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇస్తాము, మీ ఎమ్మెల్యే పదవుల నుంచి మీరు డిస్క్వాలిఫై కూడా కారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే నిజంగా డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ఉన్న మనం ఇది ఎలా సాధ్యం చంద్రబాబు అని కూడా అడగలేకపోతా ఉన్నాం. వేరే పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి వేరే పార్టీ టికెట్ మీద గెలిచారు, వేరే పార్టీ సింబల్ మీద గెలిచారు. అటువంటి వాళ్ళు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా, ఎమ్మెల్యేల పదవుల నుంచి డిస్క్వాలిఫై కాకుండా ఆ ఎమ్మెల్యే పదవుల్లో వాళ్ళు కొనసాగుతూ మీ ఎమ్మెల్యే పదవుల నుంచి మీరు డిస్క్వాలిఫై కారు అని చంద్రబాబు నాయుడు గారు చెబుతూ వాళ్ళ చేత నేను ప్రమాణ స్వీకారం చేయిస్తాను మంత్రులుగా అని చెప్పి చెప్తా ఉంటే ఇంతకన్నా దిక్కుమాలిన పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఉంటుందా అని నేను అడుగుతాను. నిజంగా ఇవి ఇంతకు ముందు ఎప్పుడు జరగల. మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యాన్ని పట్టపగిలి కూలి చేస్తా ఉన్న పరిస్థితి. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యేలు ఇంతమందిని కొనుగోలు చేస్తా ఉన్నారు, మాకైతే 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక 13 మంది ఎమ్మెల్యేలు పోవడం వల్ల మాకు వచ్చే నష్టమేం పెద్ద ఉండదు. ఆ 13 మందికి ఇంకొక 2 3 జత అయినా పెద్ద తేడా పడదు. ఎందుకనంటే
ప్రజాస్వామ్యంలో ఆ ఎమ్మెల్యేలను గెలిపించే వాళ్ళు ప్రజలు, పైన దేవుడు, ప్రజల గుండెల్లో స్థానం. ఈ రెండు ఉంటే ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యే కాకపోతే ఇంకొక ఎమ్మెల్యే అవుతాడు, ఈ లీడర్ కాకపోతే ఇంకొక లీడర్ అవుతాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో మా పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 45%. చంద్రబాబు నాయుడు గారు తన కూటమికి అంతా కలిపితే వాళ్ళందరికీ కలిపి వచ్చింది ఓట్ల శాతం 46 చిల్లర. చంద్రబాబు నాయుడు గారి కూటమికి మాకు మధ్య ఓట్ల తేడా 1.86%. అంటే రాష్ట్రం మొత్తం మీద కలుపుకుంటే 5 లక్షల ఓట్ల కన్నా తక్కువ. నిజంగా అది పెద్ద తేడా ఏం పడదు. ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఉన్నది వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.